సివిల్ ఇంజినీరింగ్ అంటే అందరికీ సైట్ జాబ్ అని అనిపిస్తుంది కానీ యూఎస్ఏలో సాఫ్ట్వేర్ బేస్డ్ సివిల్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. యూఎస్ఏలో సివిల్ ఇంజనీరింగ్ మెయిన్లీ 2 కేటగిరీస్‌గా ఉంటుంది. నెంబర్ 1 వచ్చేసి కన్‌స్ట్రక్షన్ మేనేజ్మెంట్ జాబ్స్. ఇవి ఫీల్డ్ రిలేటెడ్ జాబ్స్ అన్నట్టు. సైట్ ఇంజినీర్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ ఇంజినీర్ అవ్వచ్చు, కన్‌స్ట్రక్షన్ కోఆర్డినేటర్ అవ్వచ్చు అండ్ ఫీల్డ్ ఇన్స్‌పెక్టర్ అవ్వచ్చు. సో వీటికొచ్చేసి సైట్ కోఆర్డినేషన్ స్కిల్, కమ్యూనికేషన్, టీమ్ మేనేజ్మెంట్, సేఫ్టీ నాలెడ్జ్ అండ్ ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. సో రియాలిటీ మాట్లాడుకుంటే చాలా వరకు ఇంటర్నేషనల్ స్టూడెంట్‌కి ఇమ్మీడియేట్‌గా ఫీల్డ్ జాబ్స్ అనేది కష్టం. బికాస్ లోకల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా వరకు అడుగుతున్నారు అండ్ డ్రైవింగ్ అండ్ సైట్ కోఆర్డినేషన్ అని ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే చాలా మందికి ఏంటంటే డ్రాయింగ్ రీడ్ చేయడం అనేది రాదు అన్నట్టు, యూఎస్ స్టాండర్డ్ డ్రాయింగ్స్. అండ్ నెంబర్ 2 వచ్చేసి సివిల్ సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నట్టు. ఇవి వచ్చేసి ఆఫీస్ బేస్డ్ టెక్నికల్ జాబ్స్. లెట్స్ క్యాడ్ డిజైనర్ అవ్వచ్చు, బిమ్ మోడలర్ అవ్వచ్చు, సివిల్ 3D డిజైనర్ అవ్వచ్చు, ఎంఈపీ డిజైనర్ అవ్వచ్చు, డ్రాఫ్టింగ్ జాబ్ అవ్వచ్చు. సో ఇవి వచ్చేసి మనకు బేసిక్గా కావాల్సిన స్కిల్ ఏంటిదంటే ఆటో క్యాడ్, సివిల్ 3D, బ్లూ బీమ్. సో ఇలాంటి సాఫ్ట్వేర్ వచ్చే సరిపోతుంది అన్నట్టు. డిజైన్ స్టాండర్డ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో రియాలిటీగా మనం మాట్లాడుకుంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఈ రోల్స్కి కంప్లీట్గా ఈజీ. బికాస్ స్కిల్ బేస్డ్ హైరింగ్స్ అయితే ఉంటుంది, హైబ్రిడ్ ఆఫీస్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫాస్టర్ ఎంట్రీ పాసిబుల్ అయితే ఉంటుంది. యూఎస్ఏలో సర్వైవ్ అవ్వాలంటే ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీర్స్కి డిగ్రీ కన్నా ఎక్కువ స్కిల్స్ ఇంపార్టెంట్ అన్నట్టు. అది కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు. కరెక్ట్ పాత్ని చూస్ చేసుకోండి.